హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రాడ్స్మాన్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి శంషాబాద్ విమానాశ్రయానికి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించడం జరిగింది. ఏ సంవత్సరానికి గాను అంటే 2024 సంవత్సరానికి గాను. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2024 సంవత్సరానికి గాను శంషాబాద్కు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించడం జరిగింది. ఇది ఏడాదికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల రాకతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలవడం జరిగింది. ఇకపోతే ఈ ఎయిర్పోర్ట్స్కి ర్యాంకింగ్స్ ఎవరు ఇస్తారు, అదేవిధంగా ఏ విధంగా ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్కు చెందిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రాము దీనికి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక బెంచ్ మార్క్ లాగా, ఈ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్ అనేది బెంచ్ మార్క్ లాగా కూడా పరిగణిస్తారంట దీన్ని. ఇదేంటంటే విమానాశ్రయాల పరిమాణము, ప్రాంతము, డెడికేటెడ్ స్టాఫు, సులభతరం ప్రయాణము, ఎంటర్టైన్మెంట్ వాతావరణము, పరిశుభ్రత వంటి అంశాల ఆధారంగా ఎయిర్పోర్ట్స్కు ర్యాంకింగ్ ఇస్తుంది. ఏంటి అంటే సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్ అనేది ఒక బెంచ్ మార్క్గా ఉపయోగిస్తారని చెప్పాను కదా, అది వచ్చేసి ఎయిర్పోర్ట్కు ర్యాంకింగ్స్ ఇస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి కెనడా నూతన ప్రధానిగా మార్కు కార్నీ. నూతన ప్రధానిగా ఎవరు ఎన్నిక అవ్వడం జరిగారు అంటే మార్కు కార్నీ. ఈయన లిబరల్ పార్టీకి చెందిన ఆయన. కెనడా 24వ ప్రధానిగా ఈయన ఎన్నిక అవ్వడం జరిగింది. అసలు ఎవరి మార్కు కార్నీ ఒకసారి తెలుసుకుందాం. మార్కు కార్నీ 1965లో నార్త్ వెస్ట్ టెరిటోరీస్లోని పోర్ట్ స్మిత్లో జన్మించారు. ఈయన గోల్డ్మన్ సాక్స్లో 13 ఏళ్ళు పనిచేసి తర్వాత బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా 2003 నుంచి 2004 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ప్రధాని ఎవరయ్యారు, ఏ పార్టీకి చెందిన వారు అని అడుగుతారో దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ కిర్గిజిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ 12వ ఎడిషన్. నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందంటే 2025 మార్చి 10 నుండి మార్చి 23 వరకు కిర్గిజిస్తాన్లో జరగనుంది. కిర్గిజిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ విన్యాసాలను 2011 నుంచి నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అంటే 2011 నుంచి నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి ఏటా ఇరు దేశాల్లో ప్రత్యామ్నాయంగా, అంటే ఒక ఏడాది భారత్, మరో ఏడాది కిర్గిజిస్తాన్లో జరుగుతుంది. పోయిన సంవత్సరం ఈ 12వ ఎడిషన్ విన్యాసాలు 2024లో హిమాచల్ ప్రదేశ్ బక్లో ప్రాంతంలో స్పెషల్ ట్రైనింగ్ స్కూల్లో జరిగాయి. దీని లక్ష్యం వచ్చేసి ప్రత్యేక దళాల శిక్షణ, కొండ ప్రాంతాల్లో సైనిక చర్యలకు కావాల్సిన నైపుణ్యత, అధునాతన సాంకేతికను బలోపేతం చేయడం. ఇకపోతే కంజర్ అనగా అర్థం ఏంటంటే ఒక బాకు లాంటి ఆయుధం ఈ కంజర్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది.